శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. లక్ష్మీస్తవ పూజా కవచ కథనం. నారద మహర్షి ఇట్లు పలికెను. ఇంద్రునికి శ్రీహరి ప్రత్యక్షమై అతనికి ఉపదేశించిన శ్రీ మహాలక్ష్మి స్తోత్రం కవచం ఎటువంటిదో నాకు వివరించి చెప్పమని నారాయణముని అడిగెను. శ్రీ నారాయణముని ఇట్లు పలికెను. నారాయణమునిని అడిగెను. నారాయణముని ఇట్లు పలికెను. దేవేంద్రుడు పుష్కర క్షేత్రాన్ని శ్రీహరి గురించి తపమాచరించినప్పుడు అతని తపస్సు చాలా గొప్పదని తలచి శ్రీహరి తనకి ప్రత్యక్షమయ్యను. అప్పుడు శ్రీహరి దేవేంద్రుడితో నీకు ఇష్టమైన వరం కోరుకోమని అడగగా అతడు తనకు సంపద కావాలని వేడుకొనెను. అప్పుడు శ్రీమన్నారాయణుడు అతనికి వరం అనుగ్రహించి సత్యం శ్రేష్టమైన హితవాక్యాన్ని ఇట్లా పలికెను. ఓ ఇంద్ర, సమస్త దుఃఖాలను పోగొట్టినది, పరమ ఐశ్వర్యం కలిగించినది, సమస్త శత్రువులను నాశనమందించినది అగు ఈ కవచం స్వీకరించుము. లోకాలన్నీ నీట మునిగి ఉన్న సమయాన దీన్ని బ్రహ్మదేవునికి ఒసగితిని. ఈ కవచం యొక్క ప్రభావం వల్ల బ్రహ్మదేవుడు జగత్శ్రేష్ఠుడుగా సమస్త ఐశ్వర్యయుక్తుడుగా అయ్యను. అట్లే ఈ కవచం యొక్క ప్రభావం వల్ల మానవులు కూడా సమస్త సంపదలు పొందినారు. సమస్త ఐశ్వర్యములను ఒసగు ఈ మహాలక్ష్మి కవచమునకు ఋషి బ్రహ్మదేవుడు ఛందస్సు పంక్తి ఛందము లక్ష్మీదేవియే దేవత. ఐశ్వర్య సుఖాలకై దీన్ని వినియోగిస్తున్నారు. ఈ కవచాన్ని ధరిస్తే మానవుడు సమస్త విజయాలు పొందగలడు. పద్మ నా శిరస్సును, హరిప్రియయగు లక్ష్మి నా కంఠాన్ని, లక్ష్మీదేవి నా నాసికను, కమలయగు లక్ష్మి నా కండను, కేశవకాంతయగు లక్ష్మీదేవి నా కేశములను, కమలాలయగు లక్ష్మి నా కపాలాన్ని, జగన్మాతగు లక్ష్మి నా చెక్కిళ్లను, సంపదలనొసగు లక్ష్మి నా స్కందమును, ఓం శ్రీ కమలవాసిన్యై స్వాహ అను మంత్రం నా పృష్ఠభాగాన్ని, ఓం హ్రీం శ్రీం పద్మాలయాయై స్వాహ అను మంత్రం నా వక్షస్థలాన్ని, శ్రీదేవి నా కంకాళమును, తే నమః అను మంత్రం నా బాహువులను, ఓం హ్రీం శ్రీం లక్ష్మై నమః అను మంత్రం నా పాదములను, ఓం హ్రీం శ్రీం నమః పద్మాయ స్వాహ అను మంత్రం నా నితంబములను, ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహ అను మంత్రం సమస్త అవయవాలను, ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి స్వాహ అను మంత్రం నన్నెల్లప్పుడూ రక్షించుచుండుగాక. దేవేంద్ర, ఈ విధంగా సమస్త సంపదలు ఐశ్వర్యం ఒసగు లక్ష్మీ కవచం నీకు తెలిపితిని. దీన్ని గురువును శాస్త్ర ప్రకారంగా పూజించి కంఠమున కాని కుడి దండముల ఎందు కాని కట్టుకుంటే అతనికి విజయం లభించును. మహాలక్ష్మీదేవి అతని ఇంటిని ఎన్నడూ వదలదు. ఇంకను ప్రతి జన్మయందు ఆ మహాలక్ష్మి నీడవలే అతన్ని వెన్నంటి ఉండును. ఈ కవచం వదిలి లక్ష్మీ మంత్రం 1,000 పర్యాయాలు జపించిన ఆ మంత్రం సిద్ధినంద జాలదు అని శ్రీహరి పలికెను. శ్రీనారాయణముని ఇట్లు పలికెను. జగన్నాథుడకు శ్రీహరి దేవేంద్రునికి కవచం మొసగి అటు పిమ్మటి షోడశాక్షరమైన లక్ష్మీ మంత్రం అతనికి ఉపదేశించెను. ఓం హ్రీం శ్రీం క్లీం నమో మహాలక్ష్మి స్వాహ అను మంత్రం అతడు ఇంద్రునికి దయతో ఒసగెను. మహాలక్ష్మి యొక్క ధ్యాన శ్లోకాలు సామవేదాన కనిపించును. ఇవి చాలా రహస్యంగా ఉంచదగినవి. సిద్ధులు, మునీంద్రులు మొదలగు వారికి సహితం లభించనివి. ఈ ధ్యానం శుభకరం, సిద్ధిని కలిగించినది. తెల్లని చెంపక పుష్పాల వంటి రంగు కలది, నూరు పూర్ణచంద్రులతో సమానమైన కాంతి కలది, పరిశుద్ధమైన వస్త్రం ధరించినది, రత్నాలంకారాలు కలది, చిరునవ్వుతో ఉన్న ముఖం కలది, భక్తులను ఎల్లప్పుడూ అనుగ్రహించినది, 1000 దళాలు గల పద్మాన ఉండనిది, అందమైనది, శాంత స్వభావం కలది, శ్రీహరికి ప్రియురాలు, జగములకు తల్లియగు లక్ష్మీదేవిని సేవించాలి. దేవేంద్ర, ఈ ధ్యాన శ్లోకాలతో లక్ష్మీదేవిని భక్తితో ధ్యానించి షోడశోపచారాలతో ఆమెను పూజించి చెప్పబో స్తోత్రంచే ఆమెను స్తుతించి నమస్కరిస్తే ఆ దేవి యొక్క అనుగ్రహం తప్పక నీవు పొందుతావు. దేవేంద్ర, సుఖాన్ని కలిగించు మహాలక్ష్మి స్తోత్రం నీకు చెబుతాను వినము. ఇది మిక్కిలి రహస్యమైనది, ముల్లోకములయందు తేలికగా లభించనిది. కావున సావధానంగా వినుము అని శ్రీహరి దేవేంద్రునితో పలికెను. శ్రీ నారాయణమూర్తి ఇట్లు పలికెను. ఓ లక్ష్మీదేవి, శ్రీ నారాయణముని ఇట్లు పలికెను. ఓ లక్ష్మీదేవి, నేను నిన్ను స్తుతి చేయాలని అనుకుంటున్నాను, కానీ శ్రేష్ఠులు సహితం నిన్ను స్తుతించలేరు. నీవు బుద్ధికి గోచరం కాని దానవు, సూక్ష్మ రూపవు, తేజో రూపిణివి, సనాతనివి. నీ గుణ సంపదను ఎంత గొప్పవాడైనా విశ్లేషించజాలడు. నీవు స్వేచ్ఛామయువి, ఆకారం లేని దానవు. భక్తులను అనుగ్రహించటకై శరీరాన్ని ధరించావు. వాక్కులకు మనస్సుకు అతీతమైన నిన్ను నేను ఏమని స్తుతించగలను? నీవు 4 వేదాలకు అతీతమైన దానివి, అనగా 4 వేదాలు సహితం నిన్ను స్తుతించలేవు. అట్టి నిన్ను స్తుతి చేయటకు నేనెట్టి వాడను? ఈ సంసార సముద్రాన్ని నీవు తరింపచేయగలవు. సమస్త సస్యములకు అధిదేవత, సమస్త సంపదలకు దేవతగా నిన్ను వర్ణించజాలను. నీవు యోగులు అనుష్ఠించే యోగాలకు, జ్ఞానుల యొక్క జ్ఞానాలకు, వేదాలకు తల్లివి. నీవు లేనిచో ఈ ప్రపంచమంతా ఉత్పన్నం కాజాలదు. లేక ఉత్పత్తి జరిగినా దానివల్ల ఫలితం ఉండదు. నీవు చంటి పిల్లలకు తల్లివలే ఈ ప్రపంచాన్ని సుఖంగా ఉంచుతున్నావు.
ఓ జగన్మాత, నీవు మాపై అనుగ్రహం ఉంచము. అతిభీతి చెందిన మమ్ము రక్షించుము. మేమందరం నిన్ను శరణు పొందిన వారము. శక్తి స్వరూపయగు నీకు నమస్కారం. జగన్మాతవగు నీకు నమస్కారం. జ్ఞానాన్ని ఇచ్చు నీకు నమస్కారం. సమస్త కోరికలు ఈడేర్చు నీకు నమస్కారం. శ్రీహరిపై భక్తిని ముక్తిని కలిగించే నీకు నమస్కారం. అట్లే సమస్తము తెలిసిన దానివి, సమస్త సౌఖ్యాలను ఇచ్చు నీకు నమస్కారములు. పుత్రులు చెడ్డవారు కావచ్చు, కానీ ఎచ్చటను తల్లి చెడ్డది కాజాలదు. తన పుత్రులను ఎల్లప్పుడూ ప్రేమతోనే చూచుకొనను. ఏ తల్లి కూడా తన పుత్రుడు చెడ్డవాడని అతన్ని వదిలిపోదు. ఓ తల్లి, చంటి పిల్లలపై తల్లి ప్రేమను చూపినట్టు మాపై నీ ప్రేమను చూపము. అందువల్ల దయాసముద్రురాల ఓ భక్తులపై ప్రేమగల ఓ తల్లి, మాపై దయ కలిగి ఉండమని లక్ష్మీ స్తోత్రమును తెలిపెను. ఓ నారద, ఈ విధంగా శుభం కలిగించినది, సుఖమును, మోక్షమును, సంపదలను ఇచ్చు మహాలక్ష్మి స్తోత్రం నీకు తెలిపాను. ఈ స్తోత్రమును పూజా సమయాన ప్రతిదినం చదువుచున్నచో మహాలక్ష్మి అతని ఇంటిలో ఎప్పుడూ ఉండును. ఈ విధంగా శ్రీహరి దేవేంద్రునితో పలికి అంతర్ధానుడై చెందెను. ఇంద్రుడు, దేవతలందరూ శ్రీహరి ఆజ్ఞ అనుసరించి క్షీరసముద్రానికి వెళ్ళారు. ఓం శాంతి శాంతి శాంతి.